నమస్కారం. ఈరోజు విశేషం ఏంటంటే అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ అంటుంటారు ఆయన్ని. అంబేద్కర్ గారు జయంతి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. భీమరావు అంబేద్కర్. ఆయన గురించి చెప్పాల్సి వస్తుందంటే, మనుషులు జీవితాల్లో రెండు రకాలు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకే ఉపయోగపడి వాళ్ళ అభివృద్ధికి ముందుకెళ్ళిపోతారు, అది ఒక టైప్. కొంతమంది ఏంటంటే సమాజం కోసం, ప్రజల కోసం, దేశం కోసం వాళ్ళంతా పాటుపడి వాళ్ళ జీవితాలని అంకితం చేసి కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకోవాలా, వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తులైనా ఏ ఏ రకమైన వ్యక్తులైనా సరే. ఆ విధంగా అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగం రాశాడు. ఆయన ఎన్నో విధానాలుగా అందరూ సమభావంతో ఉండాలని ఈ వర్గాల వాళ్ళకి ఆర్టికల్స్ కానీ ప్రతి ఒక్కటి రాజ్యాంగం ఎలా ఉండాలి, అందరూ ప్రజలు సమాజంలో సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనే పాయింట్ మీద ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. చాలామంది బలహీన వర్గాలకి, బలాల వాళ్ళకి కూడా ఆయన ఒక సంతోషంగా జీవనం సాగే విధానాల్లో వాటిని రాయడం జరిగింది. ఆయన గురించి అందరికి కూడా తెలుసు. అటువంటి మహానుభావుడు, మహనీయుని గురించి ఈరోజు స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళిగా ఈ జయంతి రోజు మనం అనుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఉంటారు, ధృవతారల్లాగా నిలిచిపోతారు. జై అంబేద్కర్. ఏప్రిల్ 14 ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఏప్రిల్ 14న ద కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎక్కడికి వెళ్ళినా కూడా అంబేద్కర్ గారి బొమ్మ, ఫోటో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిల్చుంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళే బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మనం దుక్కులు దున్నుతా ఉన్నాం. కల్టివేషన్, వృత్తే దైవం, వృత్తే సర్వస్వం అని భావించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజున జన్మదినం ఏప్రిల్ 14న జరుపుకోవడం, ఆయనకి ఒక ఘన నివాళి అందించిన తర్వాత ఉంది. ప్రకృతి రత్న, యువ రైతు, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరఫు నుండి కొంతమంది చరిత్రలో నిలబడిపోతారు. మానవ జీవితాలు ఉన్నంత వరకు వాళ్ళు అలాగే కొనసాగుతారు. ఆ కోవకు చెందిన వాళ్ళే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, ఈ రోజున శుభ సందర్భంగా ఆయన జన్మదినం కాబట్టి ఆయన్ని ఒకసారి స్మరించుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.